కార్ పార్టీ సురువు చేసిన పనులు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా పనులను ప్రారంభించింది లేదట, పబ్లిక్కు అందించింది ఏం లేదట. షెయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాకనే పనులన్నీ బిరబిర చేస్తున్నామని కాంగ్రెస్ సర్కారు లీడర్లు చెప్తుంటే ఇప్పుడు కార్ పార్టీ చేసిన పనులనే చేస్తున్నారని ఎవరన్నారంటారా? మీరే చూడుర్రి. కుత్బుల్లాపూర్ కార్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సారు గులాబీ గుంపును ఎంటబెట్టుకొని బాచుపల్లి ఫ్లైఓవర్ మీదికి పోయి చూసిండట. ఇప్పుడు షెయి సర్కారు కొలాయించే బాచుపల్లి ఫ్లైఓవర్ పనులను సురువు చేసింది కారు పార్టీనని ఇట్లా ఎమ్మెల్యే సార్ అనుకొచ్చిండు. ఈనుండ్రి. మరి కేసీఆర్ గారి హయాంలో అప్పుడు ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి యొక్క సహాయ సహకారాలతో మరి బాచుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ నియంత్రణ గురించి ఇక్కడ ఫ్లైఓవర్ తో పాటు మరి షంబీపూర్ మల్లంపేటలో ఔటర్ రింగ్ రోడ్ పైన ఎగ్జిట్ ఎంట్రీతో పాటు మరి బోరంపేట వరకు కూడా రోడ్ ఎక్స్టెన్షన్ పని ఆ రోజు సుమారు 205 కోట్ల రూపాయలతోని శంకుస్థాపన చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి పనులనే పూర్తి చేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప వీరొచ్చి ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా చేసిన పని ఒకటి కూడా లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అయ్యా వివేకానంద సారు, మరి మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా పేరుకు సురువు చేసి పక్కకు పెట్టిన పనులను ఇప్పుడు ఎగురంతో మలి సర్కారు మంచిగానే చేసుకుంటూ వస్తుంది కదా. మీ బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలనే ఫ్లైఓవర్ల పనులు మొత్తము ఒడగొడితే ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ సర్కారు చేసినట్టు చెప్పుకునేది? 10 ఏళ్ల ఏలుబడిలా పట్టించుకోక నడిమిట్ల నాగలిడిచినట్టు చేసిండ్రు కాబట్టి ఇప్పుడు పని కట్టుకొని మరి కాంగ్రెస్ సర్కారు కాయిస్గా పని చేయబట్టి ఇప్పుడు మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే ఆపిన పనిని అట్లనే ఆపాలే అన్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.